జాతిపిత మహాత్మా గాంధీ స్వాతంత్రం తీసుకొస్తే ఇక్కడ ఆడవాళ్ళు చాలామంది చాలా రకాలుగా బాధలు పడి ఆ స్వాతంత్రమే లేకుండా అయిపోతుంది నాన్న. దయచేసి దీనికి ఏదైనా ఆలోచించు. నీ యొక్క అద్భుతమైన తెలివితేటలతో, చాణక్యమైన తెలివితేటలతో రంగరించి దీనికి ఏం చేయాలో ఆలోచించు. దీనికి మొదటిసారిగా సో మీకు ఏం చేయాలా, ఎట్ట చేయాలా, మనం 10 మందితో ప్రతి గ్రామంలో ప్రతి చోట ఈ ఓన్లీ గవర్నమెంట్ కౌన్సిలింగ్ సెంటర్స్ పకడ్బందీగా పనిచేసేయాలి. ఊరికే బోర్డులు పెట్టేసి కుటుంబ సలహా కేంద్రం అని పెడితే గవర్నమెంట్ అంటే అసలే రావడం లేరు, వాళ్ళు చేసేది లేదు పెట్టేది లేదు. అందుకని మీరు దయచేసి చాలా స్ట్రిక్ట్గా ఒక్క పని చేయండి. దయచేసి ఆమె ఎందుకు చనిపోయిందో నాకు తెలియదు కానీ పాపం ఆ మహాతల్లి చనిపోవటం వల్ల ప్రతి ఒక్కరూ ఎందుకు చనిపోయిందని అంటున్నారు కానీ ఆ చనిపోకుండా చేద్దామని ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి దయచేసి మీ తరఫునైనా కనీసం ఆంధ్రప్రభ వాళ్ళైనా స్క్రోలింగ్ ఇచ్చి, అమ్మ మీకు ఈ సమస్యల్లో ఉంటే, మీకు ఈ బాధల్లో ఉంటే, మీరు చనిపోదాం అనుకుంటే ఒక్క నిమిషం మీ ఏరియాలో ఎవరైనా ఈ సామాజిక కార్యకర్తలు ఎవరు ఉంటే వాళ్ళకి ఫోన్ చేయండి. లేకపోతే ఒక్క నిమిషం మీ బంధువులు చుట్టాలకు బాగా దగ్గరుండే వాళ్ళకి ఒక్కసారి మీ మనసు చెప్పుకోండి, ఆ పిల్లల్ని చంపేయొద్దమ్మా అట్లా అని చెప్పని ఆ కమిటీలు ఏర్పాటు చేయండి సార్. రేవంత్ రెడ్డి వల్లే అవుతుంది అది. ఎందుకంటే మనకు ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత.